స్మాల్ స్క్రీన్ నుండి ఒక బ్యాంగ్తో సిల్వర్ స్క్రీన్కి ప్రమోట్ అయిన మెగా డాటర్ నిహారిక ఫస్ట్ మూవీతో అనుకున్న సక్సెస్ అందుకోలేకపోయింది. దాంతో చాలా కేర్ఫుల్గా నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేసుకుంది. అయితే ప్రస్తుతం వస్తున్న బిలీవబుల్ న్యూస్ ప్రకారం నీహా ఖైదీ నెంబర్ 150లో చిరుతో కలిసి కనిపించాలని డిసైడ్ అయిందట. ఇదే విషయం చిరంజీవికి చెప్పడంతో నిహారిక డెసిషన్ కరెక్ట్ అనిపించి ఆమెకు కొంచెం ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేయమని వివి వినాయక్ని రిక్వెస్ట్ చేశాడట చిరు. ఆ ఆలోచన వినాయక్కి నచ్చడంతో ఆల్రెడీ క్యారెక్టర్ని రఫ్గా డిజైన్ చేసి ఫుల్ ప్లెజ్డ్ క్లారిటీ కోసం వర్క్ స్టార్ట్ చేశాడట. మొత్తానికి చిరు రీఎంట్రీ మూవీ నిహారిక కెరీర్కి బూస్ట్ ఇవ్వబోతుందని ఆమె ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ విధంగా మెగా డాటర్ మెగా ప్లాన్ వేసి మైల్ స్టోన్ మూవీతో క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత మరో మూవీ చేస్తుందన్నమాట. టాలెంట్లో నేహాకి తిరుగులేదు, కానీ ఎంచుకున్న పాత్ర వల్లే ఫ్లాప్ వచ్చింది. సో కొంచెం జాగ్రత్తగా బబ్లీ క్యారెక్టర్స్ని ఎంచుకుంటే జాతకం మారిపోతుంది. ఏమీ ఇన్పుట్ లేదు. రొమాంటిక్ యాంగిల్ అయితే సార్ ఇలాగే అబద్ధం చెప్తే నేను 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 విన్నాను. నన్ను మాట్లాడిస్తారా లేదా మీరే ఒక్క నిమిషం మీరే. కానీ ఇంత అబద్ధం అయితే ఏంటి ఆయన నన్ను మాట్లాడిస్తారా లేదా మీరే